ఒక ఉన్నతమైన వ్యక్తి అని నేను అంటాను. ఒకటే నాకు ఆయన విషయంలో మా అందరికి అంటే మా ఇండస్ట్రీలో వాళ్ళకి బాధ ఏంటంటే వాళ్ళ అబ్బాయిని కోల్పోయిన తర్వాత ఆయన చాలా డిప్రెషన్ కి లోన్ అయిపోయి చాలా డిప్రెషన్ లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన మాట తీరు అవన్నీ కూడా మారిపోయాయి. అది ఆ గుండెల్లో ఆయనకి అలాగే ఉండిపోయింది. మీరు చాలా సీనియర్ హీరోయిన్ గా చేశారు, అనేక సినిమాలలో డైరెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు, చాలా సీనియర్ యాక్ట్రెస్ గా ఉన్నారు. సో షూటింగ్ సమయంలో కోట గారితో మీకు ఉన్నటువంటి బాండింగ్ ఎట్లా గుర్తు చేస్తారు? ఆయన చాలా లైవ్లీగా ఉంటారండి, చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. ప్రతి ఆర్టిస్ట్ తోని చాలా ఎప్పుడు చూసినా ఏమంటారంటే కవితతో నేను యాక్ట్ చేసినప్పుడు నేనేమో విలేజ్ వాళ్ళలాగా ఉంటాను, తనేమో అమెరికాలోంచి దిగొచ్చిన అందగత్తె, తను అంత అందగత్తెగా ఉన్న వాళ్ళకి నన్ను పేరుగా పెడుతున్నారు. సో మా ఇద్దరికి పుట్టిన పిల్లలు ఎలా ఉంటారా అని ఎప్పుడు జోక్ చేస్తారు ఆయన. సోగ్గాడు చేసేటప్పుడు కూడా నన్ను తరుణ్ని చూసి ఏంటబ్బా మీరిద్దరు నా పెళ్ళం నా బిడ్డలాగా లేరు, నేనేమో ఇలా ఉన్నాను, మీరిద్దరు మెరిసిపోతున్నారు అని ఎప్పుడు అలాగా చాలా సెట్ లో చాలా లైవ్లీగా ఉంటారు. ఇప్పుడు వారు అనారోగ్యం పాలైన తర్వాత చాలా గ్యాప్ వచ్చిందా? చాలా సార్లు కలిసాను నేను, చాలా సార్లు కలిసాను. 2 months బ్యాక్ కూడా కలిసాను. నేను రెగ్యులర్ గా కలుస్తాను. ఎందుకంటే పాత వాళ్ళమే కదండి. మాకు తెలిసిందంతా బంధుత్వాలు బాంధవ్యాలు అంతే. అలా కాదు, మామూలుగా మాట్లాడతారు, చాలా కామెడీగా చాలా జోవియల్ గా ఉంటారు. ఆయన సెట్ లో ఉంటే మనం నవ్వుతూ ఉండొచ్చు, మన కడుపు ఉప్పిపోతుంది. మనం సీరియస్ యాక్షన్ చేస్తున్నా కూడా కావాలని నవ్వించి బాబు కవితని నవ్విస్తాను చూడు, ఇప్పుడు ఏడుపు సీన్ కదా చూడు, కవిత 10 టేకులు తీస్తుంది అంటారు. అలా ఛాలెంజ్లు చేసుకుంటారు అనమాట. అంటే ఆయన ఏదో జోకులు చెప్తే నేను ఆ సీరియస్ సీన్ నేను చేయలేకుండా ఉంటానని. మరణ వార్త వినంగానే ఫస్ట్ అంటే మీకు ఎవరు చెప్పారు? టీవీ ద్వారానే తెలిసిందండి. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. యాక్చువల్గా నేను రాకూడదు అనుకున్నాను, కానీ మా కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత, అందుకని వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మహోన్నతమైన వ్యక్తి, నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్, కామెడియన్ కోట శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల, ఒక ఎస్వి రంగారావు, ఒక నాగభూషణం, ఒక రావుగోపాలరావు, ఇలా అందరు పెద్ద పెద్ద నటుల పేర్లు తీసుకుంటే కైకల సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఏదో ఒక పాత్రకు సరిపోకపోయేవాళ్ళు. కానీ అన్ని పాత్రలకు సరిపోయి అందరిని ఒక బాటల్లో దించి మింగేసిన వాడే కోట శ్రీనివాసరావు గారు. అంత గొప్ప నటుడు, మహానటుడు. మిగతా వాళ్ళని తక్కువ చేయడం కాదు నేను, ఈయన అలా గొప్ప నటుడు అని నేను చెప్తున్నాను. ఆయన మాటలో ఒక డిక్షన్, సూపర్ డిక్షన్, హాస్యము, ఏదైనా ఆయన నవ్వకుండా ఎదుటి వాళ్ళని నవ్వించేవాడు. ఆయన కోపం తెచ్చుకొని ఆ కోపంలో కూడా ఒక నవ్వును కలిగించేవాడు. అంతటి గొప్ప నటుడు ఈరోజు మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. మరొకసారి ఇంకో కోట శ్రీనివాసరావు గారు మన ముందుకు రావాలంటే చాలా కష్టం. అది ఏదైనా భగవంతుని ఆశీర్వాదం తీసుకొని భగవంతుడు ఆ బ్రహ్మ కూర్చొని రాస్తేనే గాని మరో కోట శ్రీనివాసరావు గారు రారు. అది ఆయన ఎంత 24 hours సినిమా ఇండస్ట్రీ, సినిమా వాళ్ళ బాగు కోసము, సినిమా కళాకారుల అభివృద్ధి కోసము, తెలుగు భాష ప్రావీణ్యత కోసము, తెలుగు భాష ఉన్నతి కోసము, తెలుగు భాష నటులు పైకి రావాలన్న ఆలోచనతోనే ఆయన ఉన్నాడు. నన్ను మించిన నటులు రావాలి, నన్ను మించిన నటులు రావాలి అనేవాడు. ఒకసారి అరే ఇంత పర్సనాలిటీ ఉంది, ఇంత అందంగా ఉన్నావు, ఇంత బాగున్నావు, హీరో కాకుండా విలన్ గా ట్రై చెయ్యి, మా అంతటి పేరు నువ్వు తెచ్చుకోరా, విలన్ గా ట్రై చెయ్యి, అన్ని ఉన్నవి, ఎందుకు వెనుకబడిపోతున్నావు అని చెప్పి నన్ను గట్టిగా మాట్లాడాడు. ఆ రోజు నా కంట్లో నీళ్ళు వచ్చాయి. కానీ మన అదృష్టం ఎంత ఉంటే అంతే దొరుకుతుంది. కానీ మనం ఏడ్చేంత మాత్రాన, నవ్వినంత మాత్రాన, కోట గారు చెప్పినంత మాత్రాన మనం కాదని ఊరుకున్నాను. కానీ ఒక మాట చెప్పాడు, ఎప్పటికైనా నువ్వు గొప్ప నటుడు అవుతావు, మంచి నటుడు అవుతావు, నాతో 10-15 సినిమాలు చేశావు, వాటి అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను, నువ్వు వెనుకబడ్డం కాదు, ఒకరోజు అందరినీ వెనుకకు తోసేస్తావు నువ్వు అన్నాడు. ఆ ఒక్క మాట చాలు ఆయనకు, ఆయన కుటుంబానికి మనశ్శాంతి కలగాలని. ఆయన తెలియకుండా గుప్తదానాలు చేశాడు. ఆయన చాలా మంది కళాకారుల కోసం భోజనాలు పెట్టాడు. ఆయన చేసిన మంచి పనులు బయటికి రానివ్వడు.
ఆయన చేసిన కోపం మాటలే ప్రజల్లో నిల్చున్నాయి, ఇండస్ట్రీలో నిల్చున్నాయి. అవి హాస్యం కోసం మాట్లాడతాడు, సినిమా ఇండస్ట్రీ బాగు కోసం మాట్లాడతాడు, అంతేగాని ఎవరిని కించపరచాలని ఎప్పుడు మాట్లాడలేదు. చెలోక్తులు, జోకులు, కొద్ది కఠినమైన పదాలు ఆ పూటకు మన మనసు బాధ కావచ్చు, కానీ అందులో నిజం ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడతాడు. ఏం మాట్లాడా నిక్కార్సైన మనిషి, నిజాయితీ గల మనిషి, మంచి మనిషి. అది. థ్యాంక్ యూ. వెల్కమ్. నా సాంస్కృతిక చలనచిత్ర పరిశ్రమ అనుబంధం ప్రారంభమైంది. గౌరవనీయులు మా దూర బంధువు కోటా శ్రీనివాసరావు గారితో నాటక రంగం నుంచి కూడా నాకు అనుబంధం ఉంది. నాకు చిన్న వయసైనా కూడా వారిని సత్కరించే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎంతోమంది ప్రముఖుని సత్కరించడం వేరు, ఒక బహుముఖీన ప్రజ్ఞా సంపత్తి వైభవ విరుస్తుడైనటువంటి కోటా వారిని సత్కరించడం వేరు. రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపతశుషాన్ రిణామేకో గమ్య తమసి పైసామనడేవో అని జీవితంలో తల్లికి దండం పెట్టాలి, ఒక పరిణతి చెందిన నటుడికి దండం పెట్టాలని శాస్త్రం చెప్పింది. ఇవాళ ఒక పీనాసి పాత్రకు ప్రతీక పరాకాష్ఠ గౌరవనీయులు కీర్తిశేషులు కోటా శ్రీనివాసరావు గారు. అయితే ఆయన నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి మనస్తత్వం, నచ్చినా నచ్చకపోయినా తన అభిప్రాయాన్ని సమాజానికి అభివ్యక్తీకరించేటువంటి ఒక సౌజన్యమూర్తి. ఇవాళ తమిళ భాషలో, తెలుగులో, హిందీలో, చాలా భాషల్లో ఒక పారిపదిక ఒక పర్యాయ పదం కోటా శ్రీనివాసరావు గారు. ఒక అగ్రశ్రేణి కథానాయకుడు గొప్ప మాట అన్నాడు, కోటా శ్రీనివాసరావు గారికి ఉన్న టాలెంటు అంతర్జాతీయ టాలెంట్ అన్నాడు. నా మాట కాదు, అంతర్జాతీయ ఖ్యాతి అంటే విలన్కు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వ్యక్తి. లాంటి వాటి తెలంగాణ మాండలికాన్ని బహుముఖ్యంగా తెలుగు వాళ్లే అబ్బురపరిచే, అంటే తెలంగాణ వాళ్లే అబ్బురపరిచే రీతిలో శ్రీకారం ఇచ్చినటువంటి సౌజన్యమూర్తి వాళ్ళు ఏమిటి. జాతస్య ధ్రువమృత్యు ధ్రువం జన్మ మృతస్య, పుట్టిన జీవి మరణించక తప్పదు, మరణించిన జీవి మళ్ళీ పుట్టక తప్పదు. కానీ ఈ జనన మరణ కాలంలో తను సాధించినటువంటి ఒక గొప్ప అచీవ్మెంటే గొప్పది. అందుకే ఒక ఆయన అన్నాడు, మట్టి మీద మనం పుట్టి జననం, మట్టి మన మీద బట్టే మరణం. కాబట్టి ఈ జనన మరణ సంధికాలంలో సమాజానికి మనం చేసినటువంటి సేవ గొప్పదని భావిస్తూ ప్రభు అమ్మవారిని ప్రార్థిస్తూ మంచి స్థానం ఇవ్వగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. Yes,